ఆక్సిజన్ ఎర్త్ క్రస్ట్ అంటున్నాం ఇండైరెక్ట్ గా. 46% అదే ఉంటుంది ఇండైరెక్ట్ గా మనం చూస్తే. నెక్స్ట్ ఏముండొచ్చు? ఈ 4 గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి. అవే మనల్ని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. స్టేట్మెంట్స్ లో కూడా వాటిని అడగవచ్చు. ఫస్ట్ ఆక్సిజన్ అంటున్నాం, తర్వాత ఏముండొచ్చు? ఓకే, సిలికాన్ ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ ఐరన్. సో ట్రై టు రిమెంబర్ దీస్ 4 ఎలిమెంట్స్. సో ఆక్సిజన్ అనేది మన ఎర్త్ క్రస్ట్ లోనే ఎక్కువ ఫార్మాట్ లో ఉంది ఇండైరెక్ట్. అది మీరు గమనించాలి. అలా అన్ని గ్రహాల మీద ఉంటుందా? మనకేమన్నా తెలుసా? ఉన్నాయని ఎవడన్నా ఐడెంటిఫై చేశాడా? ట్రై చేస్తున్నారు అంతే. ఏ గ్రహాల్లో దాని అట్మాస్ఫియర్ ఎలా ఉందనేది దాని గురించే మనిషి అన్వేషణ. ఒకవేళ మన భూమి మాదిరి సిమిలర్ ఎన్విరాన్మెంట్ అక్కడ కూడా ఉంటే ఫ్యూచర్లో ఏం జరుగుతాయి? ఓకే, మనుషుల్ని పంపించేదానికి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఆయన పేరు ఏం పేరు? ఎలన్ మస్క్. ఆయన 2030కి ఐ థింక్ అంగారక గ్రహం పైకి ఎవరో ఒక అమ్మాయిని పంపించనున్నారు. ఓకే, సింగిల్. ఆమె అలా అక్కడ ఉండిపోతుంది. ఆమెకి మేబీ జీవితం మీద ఏమైంటది, విరక్తి పుట్టి అలా అనుకోవచ్చు. లేదా అదొక అడ్వెంచర్, సాహసం. మిమ్మల్ని ఆడ వదిలేసి మళ్ళీ తామంటే మీలో ఎంతమంది వెళ్తారా మీరు? ఇంక మీకు ఏం అవసరం లేదు, అక్కడ పెట్టేసి మీరు ఒక్కరే ఆ గ్రహం మీద మీరు ఒక్కరే అంటే మీలో ఎంతమంది వెళ్తారు? ఓకే, మనకి 2040లో మన ఇండియా ఏమనుకుంది? 2040లో చంద్రుడి పైకి మనుషుల్ని పంపించాలనుకుంటుంది. ఓకే, వాళ్ళని తిరిగి కిందికి తామంటే పోతారా ఎవడన్నా? పోరు కదా. ఎవడి ప్రాణం మీద వాడికి ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ అమ్మాయి మాత్రం ఇంకెప్పుడు రాదు, అక్కడే సెటిల్ అయిపోద్ది. ఆమె ఇన్ఫర్మేషన్ ఆమె ద్వారా ఏంటంటే ఆమె బాగా బతికింది అనుకోండి, తర్వాత ఏమవుద్ది? మళ్ళీ ఆమె వెనకాల ఇంకొంతమంది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా మనం చూడం, మనం చూసే లోపల మనం అందరం ఉన్నాం. ఇదంతా ఫ్యూచర్ లో ఇంకొక 100 సంవత్సరాల తర్వాత జరగవచ్చు ఇండైరెక్ట్ గా. ఎందుకంటే భూమి పైన ఈ వనరులన్నీ ఏదో ఒక రోజు తరిగిపోతాయి ఇండైరెక్ట్. ఓకే, పాపులేషన్ పెరుగుతుంది. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్, మనుషులు కూడా గ్రహాలు దాటి వెళ్ళిపోయే సిచ్యువేషన్ లేకి ఫ్యూచర్ లో ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుంది. అది చూడండి, అదేంటది ప్రభాస్ మూవీ వచ్చింది కదా ఈ మధ్య, అదేంటది కల్కి, అదేంటది పక్కన ఏదో రాసి ఉంటాడు డైరెక్టర్ 2898, అది క్లియర్ గా ఏడి అంటే ఏంటి దాని మీనింగ్? అంటే ఇప్పటి నుంచి 2900 సంవత్సరంలో ఆ రోజు భూమి ఎలా ఉండబోతుందో ఆయన యొక్క ఇమాజినేషన్ ఇండైరెక్ట్ గా. అక్కడ చూడండి, వాటర్ ఉండదు ఇండైరెక్ట్ గా, ఎట్లా చూసినా కూడా చెట్లు ఉంటాయా? అందుకే చూడండి అందరూ అదేదో ఆయన పేరేం పేరు విలన్, ఓకే, కాంప్లెక్స్ క్రియేట్ చేస్తాయి. ఆడికి పోవడానికి సపరేట్ గా పాయింట్స్ కోసం అంతకంటే దారుణంగా తయారవుతుంది. అది మాత్రం ట్రూ. అన్ని సంవత్సరాలు కూడా అవసరం లేదు, ఆ డైరెక్టర్ అలా పెట్టాడు కానీ. సో డెఫినెట్ గా మనిషి అన్వేషణ అనేది ఇతర గ్రహాలకు వెళ్తున్నాం అంటే దానిపైన ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అలాగే మన క్రస్ట్ లో కూడా ఈ వాల్యుబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆక్సిజన్ అనేది టాప్ లో ఉంది. దీని నుంచే మనకి అట్మాస్ఫియర్ లోకి ఏం ఫామ్ అయింటది ఇండైరెక్ట్ గా? ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేది తయారంటాయి, O2 ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. ఎర్త్ క్రస్ట్ లో ఇలా ఉంది అంటున్నాం. ఇక్కడే ఒకసారి టోటల్ ఎర్త్ అనుకుంటాం ఇండైరెక్ట్ గా. ఓకే, టోటల్ ఎర్త్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? భూమి మొత్తం, క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఈ 3 పార్ట్స్ లో కలిపి ఎలిమెంట్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఇది ఓన్లీ ఏమంటున్నాం? ఇది ఎర్త్ క్రస్ట్ అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? టోటల్ ఎర్త్ అంటున్నాం. ఏమేమి ఉండొచ్చు? ఇలానే 4. ఓకే, ఐరన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్. భూమి మొత్తం మీద అత్యధికంగా దొరికేటువంటి మూలకం ఏదన్నా అంటే ఏదని చెప్పుకోవచ్చు మనం? ఐరన్. సిలికాన్ అనేది రాదు అసలు. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్, తర్వాత సిలికాన్, తర్వాత మనకి మెగ్నీషియం ఉంటది ఇండైరెక్ట్ గా మనం చూస్తే. ఓకే, ట్రై టు రిమెంబర్, ఇది ఎర్త్ క్రస్ట్ అంటున్నాం. టోటల్ ఎర్త్ భూమి మొత్తం మీద ఇండైరెక్ట్ గా. ఓకే, అందులో మనకి ఐరన్, ఆక్సిజన్, సిలికాన్ అండ్ మెగ్నీషియం. ట్రై టు రిమెంబర్ దిస్ వన్. ఎనీహౌ ఇక్కడ లిథోస్ఫియర్ అంటే మాత్రం ఓన్లీ మనం క్రస్ట్ లో ఉన్నటువంటి ఆ రాళ్ళ భాగాన్నే మనం లిథోస్ఫియర్ అనే పేరుతో, ఓకే, శిలావరణం అనే పేరుతో మనం చెప్పుకోవచ్చు. ఎర్త్ క్రస్ట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లిథోస్ఫియర్. అందుకే దీని గురించి ఇక్కడ డిస్కస్ చేసాను. దెన్ వాట్ అబౌట్ అట్మాస్ఫియర్? ఇక్కడ ఇంకొక భాగం ఉంది, ఇది కూడా ఉంది కదా. ఇదే లేదనుకోండి మనకి అసలు బయాలజీ గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు, అంతేనా? ఓకే, బయాలజీ అంటే ఏమన్నా
ఈ బయాలజీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ముందు ఆక్సిజన్ అనేది ఫామ్ అవ్వాలి, అంతేనా? అది లేదు అనుకోండి, అంగారక గ్రహం పైన ఏమన్నా మనలాగే మనుషులు ఉన్నారా? ఏమో ఉండొచ్చు, వాళ్ళని ఏమని చెప్పొచ్చు, ఓకే, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అనొచ్చు, ఏలియన్స్. వాళ్ళనే ఈ మధ్య పాపులర్ వర్డ్ ప్రపంచవ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా ఈ ఏలియన్స్ గురించి మళ్ళీ డిస్కషన్ లేక వచ్చి ఉంటుంది, క్లియర్. ఓకే, ఆ మెక్సికో ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఆడ వాళ్ళ పార్లమెంట్ లో 4 బొమ్మలు తీసుకొని వచ్చి పెట్టి ఇవి ఏలియన్స్ అని చెప్తున్నాడు. ఓకే, చిన్న బొమ్మలు ఇలా అరేంజ్ చేసి మీరు కొడితే వస్తుంది గూగుల్లో, క్లియర్ గా. నమ్ముతాడా ఎవడన్నా అది ఏలియన్స్ అని చెప్తే? ఇంకా అమెరికా వాడైతే అదేదో ఏరియా 51 అని ఒకటి ఉంటుంది యుఎస్ఏలో, క్లియర్. ఓకే, అక్కడ ఏదో జరుగుతుంది అనేది, అది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి ప్రపంచానికి తెలియకుండా అదేంటో గానీ ఏలియన్స్ ఎప్పుడు అమెరికా చుట్టే తిరుగుతుంటాయి, వాళ్ళకి మిగతా దేశాలు కనిపించవు, క్లియర్. ఓకే, సో అలా చూడండి క్లియర్ గా ఎంతసేపు వాళ్ళ గవర్నమెంటే చెప్తూ ఉంటది ఇండైరెక్ట్ గా, అవును నిజమే కానీ తెలియదు బయటికి, నిజమే అని వాళ్ళే చెప్తారు కానీ మాకేం తెలియదు అంటారు, క్లియర్. ఓకే, ఇది క్వశ్చన్ మార్క్, క్లియర్. ఓకే, అప్పుడప్పుడు ఇంతకు ముందు స్టీఫెన్ హాకింగ్స్ లాంటి సైంటిస్ట్ హెచ్చరిస్తాడు, మీరు ఏమేం చేయండి కానీ దానిపైన సెర్చ్ చేయడం మానేయండి అంటాడు లాస్ట్ లో. ఏలియన్స్ గురించి సెర్చ్ చేయొద్దు, ఒకవేళ సెర్చ్ చేస్తే వాటి వల్ల మనకు థ్రెట్ ఉంది అంటాడు ఇండైరెక్ట్. ఏమో ఉండొచ్చు, లైఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అనొచ్చు ఇండైరెక్ట్ గా. మనకు తెలిసి మన సోలార్ సిస్టంలో అయితే అలాంటి పాసిబిలిటీ లేదు. మన సోలార్ సిస్టంలో ఎలా ఉంటాయి ప్లానెట్స్ అరేంజ్మెంట్? మన సోలార్ సిస్టంలో, మన సౌర కుటుంబంలో గ్రహాలు అనేది ఎలా అరేంజ్ అంటే వరుస క్రమంలో. ఎనీవన్ స్కూల్ బుక్స్ నుంచి ఎవరన్నా రీకలెక్ట్ చేసుకోగలుగుతారా చిన్నప్పుడు? ఓకే, చెప్పాలి వరుసగా. ఓకే, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, మధ్యలో ఏముంటది మళ్ళీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇండైరెక్ట్ గా. తర్వాత జూపిటర్, సాట్రాన్, యురేనస్, నెప్ట్యూన్, మళ్ళీ క్యూపర్ బెల్ట్ చివర్లో. లాస్ట్ కి సోలార్ సిస్టమ్ దాటిపోయినాక లాస్ట్ ఏముంటది క్యూపర్ బెల్ట్ అనొచ్చు. ఓకే, ఇంకా దాటిపోయింది అనుకోండి అవుటర్ సోలార్ సిస్టమ్ అనొచ్చు. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ ఒకటేనా ఉండేది యూనివర్స్ లో? యూనివర్స్ ఈస్ మేడప్ ఆఫ్ 200 బిలియన్ గెలాక్సీస్ అప్రాక్సిమేట్ గా. ఓకే, విశ్వంలో మొత్తం దాదాపుగా 200 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయనేది మానవులకి ప్రెసెంట్ ఉన్నటువంటి ఒక అంచనా. ఈచ్ గెలాక్సీ కన్సిస్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్ సిస్టమ్. ఓకే, ప్రతి గెలాక్సీలు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్ సిస్టమ్స్ అనేది ఉన్నాయంటున్నాం. మనకు కూడా ఉంది. మనం ఉన్న గెలాక్సీ పేరేం పేరు? పాలపుంత అనొచ్చు ఇండైరెక్ట్ గా. మిల్కీవే గెలాక్సీ అందులో మంది ఒక చిన్న సిస్టమ్, సోలార్ సిస్టమ్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి యూనివర్స్ లో ఎన్ని ఉంటాయో. ఓకే, సముద్రం దగ్గర మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఇసుక ఉంటది కదా, దాన్ని తీసుకొని ఒక చిన్న తీసుకొని అలా చూస్తే అది మన భూమి ఇండైరెక్ట్ గా. ఓకే, యూనివర్స్ అనేది అంత పెద్దగా ఇమాజిన్ చేసుకోవచ్చు. మన ప్లానెట్స్ కాకుండా బయట అంటే సోలార్ సిస్టమ్ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా బయట ఉన్న గ్రహాలను అన్నిటిని ఎలా పిలుచుకోవచ్చు మనం? అదర్ దాన్ సోలార్ సిస్టమ్ ప్లానెట్స్ అంటున్నాం. మనకి మీరు అన్న 8 గ్రహాలు కాకుండా బయట ఎక్కడన్నా ఉన్న దాన్ని ఏమని పిలవచ్చు మనం? ఎక్సో ప్లానెట్స్. ట్రై టు రిమెంబర్ దిస్ వర్డ్. బాహ్య గ్రహాలు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎక్సో ప్లానెట్స్ అంటే అదర్ దాన్ సోలార్ సిస్టమ్. ఇవన్నీ ఇప్పుడు మీరు అనుకున్న 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఎక్కడ గ్రహాలు ఇమాజిన్ చేసుకున్న వాటిని ఎలా పిలవాలి? ఎక్సో ప్లానెట్స్ అనొచ్చు. దెన్ వాట్ అబౌట్ ఎక్సో బయాలజీ? ఇప్పుడు చెప్పాలి డెఫినెట్. ఎక్సో బయాలజీ అంటే ఏమవుతుంది? ఓకే, ఇలా ఎక్సో ప్లానెట్స్ పైన ఎక్కడన్నా లైఫ్ ఉండేదానికి పాసిబిలిటీ ఉంటే వాటి గురించి అధ్యయనం చేస్తే దాన్ని మనం ఏమనొచ్చు ఇండైరెక్ట్ గా? ఆ పదం పేరు ఏంటది? ఎక్సో బయాలజీ. ఎక్సో బయాలజీ అంటే చంద్రుడి పైన ఏదైనా అధ్యయనం చేయడం కాదు, అంగారకుడి పైన అధ్యయనం చేయడం కాదు. ఏమని చెప్పాలి ఇక్కడ? ఎక్సో బయాలజీ అనే టర్మ్ ఎక్సో ప్లానెట్స్ అదర్ దాన్ సోలార్ సిస్టమ్. మన సౌర కుటుంబం కాకుండా మనకున్నటువంటి గెలాక్సీస్ లో ఎక్కడైనా గ్రహాల పైన జీవుల గురించి మనం అధ్యయనం చేయగలిగితే దాన్ని ఏమని చెప్పుకోవచ్చు? ఎక్సో బయాలజీ అనవచ్చు. అది జనరల్ గా సినిమాలలో చూస్తుంటాం, అంతేనా? రియాలిటీలో అయితే అది మనం చూడం. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్ వర్డ్ క్లియర్. చూడండి, కమింగ్ టు ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? హైడ్రోస్ఫియర్ అంటే ఓకే మన చుట్టూ ఉన్న వాటర్ అంటున్నాం ఇండైరెక్ట్ గా. లిథోస్ఫియర్ అంటే
ఓకే, మనం తిరిగేటువంటి అవుటర్ రాకీ పార్ట్ అంటున్నాం. సిమిలర్లీ అట్మాస్ఫియర్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? అట్మాస్ఫియర్ ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ఓకే, మన సరౌండింగ్ లో ఉన్నటువంటి గ్యాసియస్ కాంపోజిషన్, ఇండైరెక్ట్ గా మన చుట్టూ ఉన్నటువంటి గ్యాసియస్ కాంపోజిషన్, మన చుట్టూ ఉన్నటువంటి వాయువుల యొక్క సమూహాన్ని ఇండైరెక్ట్ గా వాతావరణం అనేటువంటి పేరుతో మనం చెప్పుకోవచ్చు, అట్మాస్ఫియర్. దీనివల్లనే మన భూమి పైన కొంత పీడనం అనేది డిజైన్ అయి ఉంది. ఇది ట్రూ ఆర్ నాట్? మన అట్మాస్ఫియరిక్ ప్రెజర్ బారోమీటర్ లో మనం కొలిచామనుకోండి, బారోమీటర్ వాతావరణ పీడనాన్ని కొలిచేదానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదంటే బారోమీటర్ అనొచ్చు. దాంట్లో మెర్క్యూరీ లెవెల్, మన అట్మాస్ఫియర్ అంటే ఎంత చెప్పొచ్చు మనం ఇండైరెక్ట్ గా? 76 సెంటీమీటర్స్. ఓ బారోమీటర్ మనం ఇమాజిన్ చేసుకుంటే మెర్క్యూరీ లెవెల్ గనక దాంట్లో 76 సెంటీమీటర్స్ ఆర్ 760 mm ఆఫ్ హెచ్జి అంటే దాన్నే మన అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనొచ్చు ఇండైరెక్ట్ గా. దానివల్లే మనం సర్వే అవుతున్నాం ఇండైరెక్ట్ గా. సో వాట్ ఆర్ ద గ్యాసెస్ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్? సో వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల సమూహం ఏమేమి ఉండొచ్చు? ఇది కూడా అసెండింగ్ ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని అడగచ్చు. ఏదని చెప్పొచ్చా? చెప్పాలి, తెలిసే ఉంటుంది మీకు. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్, ఓకే, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్.